దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తారీఖు నుంచి కోట్లాది మంది రైతులు భారతదేశ రాజధాని నడిబొడ్డున అన్నదాతలు నిద్రాహారాలు మాని ఏదైతే పాశవిక రైతు చట్టాలు 3 ఉన్నాయో మోడీ ప్రభుత్వం ఈ యొక్క కరోనా వైరస్ పాండమిక్ను అడ్డంగా పెట్టుకొని పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి బిల్లులు ప్రవేశపెట్టకుండా వాళ్ళకు రెఫర్ చేయకుండా ఎటువంటి చర్చ లేకుండా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి 3 చట్టాలను చేసి రైతన్న నడ్డి విరిచినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత ఈరోజు రోడ్డు పైన పడి న్యాయం కోసం అడుగుతూ ఉన్నాడు. ఒకసారి అందరూ ఈరోజు ఈ మోడీని సమర్థించేటువంటి మెజారిటీ మీడియా, గోడీ మీడియా ఏ విధంగా రైతులను అవహేళన చేస్తూ ఉందంటే ఈరోజు మనమందరం కూడా న్యాయవాదులంగా, చట్టం తెలిసిన వారంగా ఈ యొక్క చట్టాలను విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ మీడియా కళ్ళు తెరిచే విధంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చట్టం మనకు ప్రధానంగా మనం చూడాలి. ఈరోజు అంబానీ, అదానీలు ఆల్రెడీ వాళ్ళకి రైల్వేస్ కట్టబెట్టారు, ఎయిర్పోర్ట్స్ కట్టబెట్టారు, బిఎస్ఎన్ఎల్ కట్టబెట్టారు, ఎల్ఐసి కట్టబెట్టారు, అన్నీ అయిపోయినాయి. ఇక రైతుల మీద కన్నుబడింది. ఏ విధంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అగ్రికల్చర్ ఏదైతే ఉందో వ్యవసాయం అది రాష్ట్ర యొక్క కంకరెంట్ లిస్టులో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం లిస్టులో ఉంది. కాబట్టి అంబానీ, అదానీ ఏదైనా కానీ ఒక కార్యక్రమం ఈ యొక్క ఫుడ్ సెక్టార్లోనికి రావాలంటే ప్రతి రాష్ట్రంతో సంప్రదించాలా, ప్రతి రాష్ట్రంతో అనుమతి తీసుకోవాలా. అట్లా కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే గుప్పిట్లోకి రావాలంటే ఈ యొక్క రాష్ట్రాల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి వ్యవసాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి మొత్తంగా గుత్తకు తీసుకొని అంబానీకి, అదానికి దేశమంతటా ఒకే పాలసీ, ఒకే ప్రైజ్ అని చెప్పి మనల్ని అందరినీ మభ్యపెట్టి, ముఖ్యంగా రైతులను మభ్యపెట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి అది ఎవరి మేలు? అది ఎవరి మేలు కోసం? రైతుల మేలు కోసమా? దేశమంతటా ఒకే రేట్ అంటే ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి పంటలు పడతాయి. రెండవ కారణం మనం చూడాలా. ఈరోజు మోడీ చెప్తా ఉన్నాడు, ఇది మీకు గిట్టుబాటు ధర తీసుకొని వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ పెడతా ఉన్నాం అన్నాడు. ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే? ఇప్పుడైతే రైతు ఇక్కడ మీరు గమనించాలా, అంబానీ, అదానీ యొక్క కార్పొరేట్ సెక్టార్స్ ఏదైతే పంటలు వాళ్ళకు కావాల్సిన పంటలు పండాలా. ఇక్కడైతే రైతులు తమ ఇష్టం వచ్చినటువంటి పంటను పండించుకొని తమ ఇష్టం వచ్చిన చోట మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే వీడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ప్రవేశపెట్టి రైతులందరినీ గుత్తకు తీసుకొని వాడు చెప్పిన పంటనే వేయాలి, వాడు చెప్పిన పంటనే వేయాలి, వాడు చెప్పిన ధరకే అమ్మాలి. ఆ విధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది రైతులను మభ్యపెట్టి ఇది ఒక సంస్కరణను తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ మనం మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వేలం ద్వారా నిర్ణయం చేస్తారు. మరి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఈ 3 చట్టాలలో ఎక్కడ కూడా లేదు. కనీస మద్దతు ధర రైతులకు ఇచ్చేందుకు ఎక్కడ కూడా రాతపూర్వకమైనటువంటి హామీ ఈ చట్టాలలో లేనటువంటి విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనించాలా. అంతేకాకుండా ఇంకొకటి కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టంలో ఒకవేళ రైతులకు అన్యాయం ఏదైనా జరిగితే ఇంతకుముందు కోర్టు పోయే అవకాశం ఉంది. ఈ చట్టాల ద్వారా కోర్టుకు పోయే అవకాశం లేకుండా కలెక్టర్కి అధికారం ఇచ్చారు. కలెక్టర్ ఎవరండి? ప్రభుత్వం యొక్క అధికారి. అంబానీ, అదానీలు దేశాన్ని కొనగలిగినటువంటి వాళ్ళు కలెక్టర్ను కొనలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే నిత్యావసర వస్తువుల చట్టం నుంచి ఈ ఫుడ్ సెక్టార్ని ఏదైతే మనకి ఎసెన్షియల్ ఫుడ్స్ ఉన్నాయో, మనకి ఈరోజు తింటున్నటువంటి బియ్యం కానీ, ఉల్లిగడ్డ కానీ, మిరపకాయలు కానీ ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల నుంచి మినహాయింపు చేస్తే అంటే దాని అర్థం ఏమి? అంబానీ, అదానీ దేశంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా కొనేసి వాళ్ళు గోడల్లో నిల్వ చేసుకొని వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మరి రేట్ అమ్మొచ్చు. ఈరోజు డీజిల్, మరి పెట్రోల్, మరి గ్యాస్ గత 6 సంవత్సరాలుగా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఇవి ఏ విధంగా పెరుగుతాయో రేపు ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఉప్పు కూడా ఆ విధంగా రేట్లు పెంచి వాళ్ళకు జరిగేదానికి, న్యాయం జరిగేదానికి తప్ప మనకు న్యాయం జరిగేదానికి కాదు. ఇది నిత్యావసర వస్తువుల చట్టంలో ఉండాల్సిందే. ఈ నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి ఈ ఫుడ్ సెక్టర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫుడ్ సెక్టర్ దాంట్లో తీసేయడం కేవలం అంబానీ, అదానీ కోసమే ఈ కార్యక్రమం చేశారన్నటువంటి ఇంత భయంకరమైనటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలు
జాతి వ్యతిరేక చట్టాలను ఈరోజు గోడి మీడియా ఎక్కడ కూడా మరి ఈరోజు అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా అందరూ గమనించాలా, రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలా. నాకైతే నిజంగా అనిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రంలో వివిధ పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. అరే మీ అధికారాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం కొట్టకపోతుంటే మీరు మాట్లాడకపోతే ఇంతకన్నా అవమానం ఒకటి లేదని చెప్పి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రైతన్న వెన్నెముక విరిస్తే దేశానికి వెన్నెముక విరిచినట్లే. మరి ఈరోజు ఫార్మర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎకనామిక్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎకనామిక్ సెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అటువంటి రైతుకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు స్పందించకపోతే నిజంగా మనం భావితరాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం, దేశ ద్రోహులం అవుతాం. దీన్ని ఎంతవరకైనా పోరాటం చేయాల్సిందే. ఈ 3 క్రూర చట్టాలను ఉపసంహరించేంత వరకు మరి యొక్క రైతులకు మన మద్దతును న్యాయవాదులంగా దేశవ్యాప్తంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో పాటు మనం భుజం కలిపి నడపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రైతుల కోసం ఉచితంగా ఏదైనా కేసులు పెడితే కూడా వాళ్ళ తరఫున వాదించేదానికి న్యాయవాద సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ విధంగా మేము ఉన్నాం, మీతో పాటు కలిసి ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేము కూడా చేయించ కలిపి ముందు పోరాడతామని చెప్పి వారికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఫోటోగ్రాఫర్స్ అందరూ దయచేసి మీడియా మిత్రులందరూ కొద్దిగా జరగండి, ఒక్క నిమిషం లైన్ లో వేపకుండండి కొద్దిగా. సంజయ్ విక్రమ్ గారు బౌలింగ్ చేయడం జరుగుతుంది, హర్షవర్ధన్ అన్న గారు బ్యాటింగ్ ఆడడం జరుగుతుంది. దయచేసి దగ్గరికి రావద్దండి. ఓపెన్, నైస్ బ్యాటింగ్ సార్, నైస్ బ్యాటింగ్, సూపర్ సార్. 1 సెకండ్. నైస్ బ్యాటింగ్ సార్. సంజయ్ విక్రమ్ గారు మంచిగా బౌల్ వేస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క బాల్ సూపర్ బ్యాటింగ్ సార్, సూపర్ బ్యాటింగ్.